ఆకులను బట్టి మరి మొట్టమొదటి ఆదివారం నేను వాక్యపరిచయం చేయలేకపోయాను. ఈ మధ్య నాకు అనారోగ్యం చక్కగా వెంటాడుతుందండి. మరి ఈ సంవత్సరం 2 సార్లు నేను ఫిట్స్ వచ్చి పట్టడం అనేది మరి జరిగింది. కానీ ప్రమాదం ఎప్పటికప్పుడు దేవుడు నన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకు ఇలా కాపాడుతున్నాడు అనే విషయాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు ఇది దేవుని ప్రేమ నరుల ఎడల ఉన్నటువంటి ప్రత్యేకతను మరి ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని ప్రేమ పొందాలని ఏం చేస్తామండి? సహజంగా ఈ లోక సంబంధంగా ఎవరైనా మెప్పు పొందాలంటే మనం చేసే పని ఏంటి? మన పై అధికారులు ఉన్నారు, వాళ్ళకి పుట్టినరోజులు వచ్చినా, వాళ్ళ మనవల పుట్టినరోజులు వచ్చినా ఏం చేస్తామండి? వాళ్ళ మనవరాలతో మనకు సంబంధం ఉందా? మన పై తప్ప వాళ్ళ కుటుంబ వ్యక్తులతో మనకు సంబంధం ఉందా? లేదు. కానీ ఏం చేస్తాం? ఏదో ఒక బహుమానాన్ని తీసుకువెళ్ళి ఇచ్చి వాళ్ళ మెప్పు పొందాలని ఆశపడతాం. అలాగే పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి తను పొందాలనుకున్నప్పుడు ఎక్కడ లేని గారావం, ఎక్కడ లేని అప్పుడు దాకా ఏ పని చేయరు. కానీ ఏదైనా పొందాలనుకుంటే అమ్మా నీకేం చేసి పెట్టాలని చెప్పు, నాన్న నీకేం చేసి పెట్టాలని చెప్పు అని చెప్పి ఇచ్చేసినప్పుడు తల్లిదండ్రులకి తెలుసు వారికి ఏదో అవసరం ఉన్నది, అవసరం డబ్బు ఏదో అవసరం ఉన్నది, దానికోసం పర్మిషన్ కోసం దేనికోసం నన్ను ఏం చేస్తున్నాడు? కాకపడుతున్నాడు అంటాం. కానీ ఇక్కడ దేవుని విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ కాకలు పనికిరావండి. అంటే మనం ఏదో చేసి ఆయన నుంచి ప్రేమను అనిపించడానికి సాధ్యము కాదు. ఎందుకంటే దేవుని కనుదృష్టి అంట ప్రతి మానవుని మీద ఉన్నది. అంటే వర్షం దున్నపోతు మీద కురిసిద్ది, మీ దేని మీద కురిసిద్దండి? మంచి కురిసిద్ది, పాడైన. అలాగే దేవుని కనుదృష్టి నువ్వు యేసు ప్రభువును నమ్మినా నమ్మకపోయినా ఆయన నిన్ను తన స్వహస్తాలతో మరి నిర్మించాడు కాబట్టి ఆయన కనుదృష్టి ఎల్లవేళలా మన మీద సంచారం చేస్తూనే ఉంటుందనండి. మరి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 49 అధ్యాయం 16 వచనాన్ని మనం గమనించినప్పుడు, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనే ఉన్నవి. అంటే సరిహద్దు లోపల ఉండి సరిహద్దు తెలియకుండా ఉంటామండి. అలాగే దేవునికి మరుగైందంటే ఏమీ లేదు. అలాగే తల్లిదండ్రులకి ఆ బిడ్డ గురించి తెలియదంటే ఏమీ లేదన్నీ తెలుసు. కాబట్టి మనం ఏమై ఉన్నామో, మన స్థితి ఏమై ఉన్నదో మన పరలోకపు తండ్రికి తెలుసు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే కీర్తనకారుడు 130 కీర్తన 17 దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి. నిజమేనండి. మన జీవితాలని మనం జన్మించింది మన ఉపదేశం దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం గమనిస్తే దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానం, దేవుడు మనం ఇచ్చినట్టు ఆశీర్వాదము అది లెక్కకు మించి అవునా కదా? ఎందుకంటే ఆయన ప్రేమ లాంటిది. కాబట్టి ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు. మనం ఎప్పుడేంటంటే ఉన్నదాన్ని ఆలోచిస్తాం, కానీ ఆయన ఉన్నతమైన స్థితిలో ఆలోచిస్తాడు. తన బిడ్డలు ఎప్పుడూ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఆశపడతారు. కాబట్టి ఆయన తన తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే బాగా చదువుకొని మంచి పేరు వస్తుంటే ఏం చేస్తారండి? బిడ్డలు ఎవరికి పేరు వస్తే దారిపల్లి కూడా పిలిచి అదో పలానా పేపర్లో చూసావా, అతను ఎవరో కాదు, వాళ్ళు ఎవరో కాదు, నా బిడ్డ అని చెప్తారు. అవునా? అదే లోకం దృష్టిలో, సమాజ దృష్టిలో పరిమాణంలో ఉన్నారనుకోండి చెబుతారా? అలాగే పరలోకపు తండ్రి కూడా ఆయన కుమార్తెలుగా మనం ఉన్నప్పుడు మనం చేసేటువంటి మంచి పనులు బట్టి ఆయన ఎంత గర్వపడతాడు, సంతోషపడతాడు. అంత మాత్రమే కాదు కానీ నిన్న ఆయన ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులు ఎవరైనా శపిస్తాడు పిల్లల్ని? తల్లిదండ్రులు ఎవరైనా శపిస్తారా? ఎందుకని? విసిగిస్తారు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే వీడు చెడబుట్టారా, చెడబుట్టింది అనుకుంటారు తల్లిదండ్రులు. అనుకోని తల్లిదండ్రులు ఉన్నారంటే అది అబద్ధం. అలా అనుకోని తల్లిదండ్రులు ఉన్నారంటే భూమి మీద దానంత అబద్ధం ఇంకేది లేదండి.
ఏదో ఒక విషయంలో ఏదో ఇదిలో తల్లిదండ్రులకి ఏమిటంటే మానసికంగా ఒత్తిడిని బట్టి, శారీరక ప్రక్రియలను బట్టి, ఆ మానసిక ఒత్తిడి బిడ్డలు విసిగించేటువంటి విసుగుదలను బట్టి చీ అనేటువంటి ఆలోచన వస్తుంది. అది తాత్కాలికమే. తర్వాత ఏం చేస్తారు, మన బిడ్డని నా బిడ్డ నా బిడ్డ అని చెప్పి ప్రేమిస్తారు. అయితే మన పరలోకపు తండ్రి దేవుడు కూడా ఆయన ఉద్దేశం కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా, నువ్వు చేసే క్రియలు ఆయనకి ఇష్టమన్నా లేకపోయినా, ఆయన కొంచెంసేపు బాధపడిన తిరిగి ఆయన నేను దగ్గరికి తీసుకుంటాడు అనే విషయాన్ని మాత్రమే కాదు కానీ ఆయన ఆశీర్వదిస్తాడు. అనేక సార్లు మన గమ్యాన్ని ఉపదేశిస్తాడండి. తల్లిదండ్రులుగా మరి పిల్లల గురించి, భవిష్యత్తు గురించి అనేక రకాలుగా చెబుతారు, కానీ పిల్లలు వింటారా? అస్సలు వినరు. అయినప్పుడు కూడా వారు కోరుకున్నటువంటి మార్గంలోని మంచిగా వెళ్ళాలని ఆశపడేటువంటి దేవుడు మన దేవుడు. తల్లిదండ్రులు ఏ రకంగా అంత మాత్రమే కాదు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి చాలాసార్లు, ముఖ్యంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు మాత్రం దూతున్నప్పుడు ఏమనుకుంటారని, జుట్టు వస్తుంది కదా చిన్న యోగానికి కొంచెం వస్తుంది కదా, ఇలా పట్టుకుని దాచుకుంటారు. అమ్మో ఎంత జుట్టు పోయిందా, ఎంత జుట్టు పోయిందా అనుకుంటుంటారు. అయితే తర్వాత అమ్ముకుంటారు అనుకోండి, మంచిగా ఏంటంటే వేరే విషయం. కానీ ఇక్కడ లేఖనాలు ఎంత స్పష్టంగా చెబితే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి అంటే మీ జీవితానికి సంబంధించిన ప్రతిదీ ఆయన దృష్టిలోనూ ఆయన కళ్ళ ముందు ఉన్నది ఆయన లెక్కించి ఉన్నాడు. అటువంటి లెక్కించినటువంటి దేవదేవుని నీవు నేను ఏ రకంగా ముందుకు వెళుతున్నావు అంత మాత్రమే కాదు. కానీ కీర్తన గడం చక్కంటే నీ దేవుడు నీ కన్నీళ్ళ బుడ్డితో ఉంచి గ్రంథమందు నీకు ఇస్తాడంట. అని అనేక సార్లు ఎవరు అందరూ ఉంటారు కానీ ఎవరు లేని జీవించలేరు. అందరూ ఉన్నారు కానీ ఎవరు లేరని ఇప్పుడేనా అనుకున్నారు కదా? అందరూ ఉన్నారు మనకి కానీ ఎవరు లేరు. అంటే మానసికంగా శారీరకంగా అనేక క్రియల వలన మనం ఒంటరి వాళ్ళు అవుతాం కదా. అలాంటప్పుడు కొంచెం ఏడుస్తాం. మనం అనుకున్నది జరగనప్పుడు మన బిడ్డ విషయంలో కానీ మనుషులు కానీ మనం ఏం చేస్తాం, పౌరమని ఒంటరిగా ఎవరికి మళ్ళీ కనపడకుండా గదిలో రూమ్లోకి వెళ్ళి ప్రార్థన అయితే చేయం, కానీ ఒంటరిగా వెళ్ళి గదిలో ప్రార్థన చేయమని అది చేయమని ఏం చేస్తాం, ఒంటరిగా తలుపులు వేసుకుని గట్టిగా నోరు ఎంత స్వరిస్తే అంత గట్టిగా ఏడుస్తాం. కానీ ఆ ఏడ్చినప్పుడు మీ కన్నీళ్ళలో వచ్చి ఆ జాలు వారేటువంటి ఆ కన్నీటి నీళ్ళనంతా ఆయన ఒక సీసాలో ఉంచి భద్రపరిచి ఆ కన్నీటిని ఏం చేస్తాడు, ఆనంద బాష్పములుగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. బిడ్డలు ఏదైనా కోరుకున్నారంటే ఆ సమయం ఏదేమైనా బిడ్డకి ఇవ్వాలని తల్లిదండ్రులు ఏ రకంగా కోరుకుంటారో అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనలా అటువంటి ఆలోచనతో ఉంటాడు. కాబట్టి మనం ఏదో ఏడుస్తాం, మర్చిపోతాం, కానీ మనం మర్చిపోతాం కానీ ఆయన మర్చిపోడు. ఎందుకంటే ఆయన ప్రాకారములు మరి ప్రాకారంలో ఆయన కళ్ళ ముందే ఆ కన్నీటి బుద్ధి శేషాలో సమస్తము చూస్తుంటాడు. ఏ రకంగా నా కుమార్తెను నేను అభివృద్ధి చేయాలి, ఆస్వాదించాలంటే ఆలోచనతో ముందుకి సాగుతూ ఉంటాడు. అనేక మిలియన్ల కొద్ది ప్రజలు లోకంలో కూడా వై గాడ్ లవ్ యూ, వై నాట్ అదర్స్. ఈ కుటుంబంలో 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. ఆ 10 మందిలో నిన్ను మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు ఆయన ప్రేమిస్తున్నాడు. అనేక మందికి లేనంటే ఆధిక్యతను నీకు ఆయన అనుగ్రహించాడంటే హీ లవ్స్ us. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ద్వేషం అనేది లేదు. ద్వేషించేటువంటి దేవుడు కాదు, శపించేటువంటి దేవుడు కాదు, ప్రేమించేటువంటి దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, హీన స్థితిలో ఉన్నా, మరి దిక్కుమాల స్థితిలో ఉన్నా కూడా, ఉన్నత స్థితిలో ఉన్నా కూడా, అది ఏ స్థితి ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమలో మార్పు రాకూడదు. వస్తే ఆయన దేవుడు కాదు. అటువంటి దేవుడు నీ ఎడల నా ఎడల మరి ఎంతో శ్రద్ధ నుంచి నేను ప్రత్యేకంగా తయారు చేస్తుంటే నీకు ఇష్టమైన దానిని నిన్ను అభివృద్ధి పరచాడు. అవునా కదా? నీకు ఇష్టమైన దాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలకు చెబుతుంటే ఆయన ముసలు మాకే చెబుతారు అనుకుంటారు. అవునా కదా? ఇంకో రెండోది అనుకుంటారు తెలుసా, అన్నీ మాకు తెలుసు అనుకుంటారు. పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి అన్ని తుడిసి కడిగి ఎత్తి సంఘం ఎత్తుకొని వచ్చిన ఇది వాళ్ళు గుర్తులు. కానీ ఒక వయసు రాగానే నాకేంటి, నేను వీళ్ళేముంది ఇంక రేపు మాకు పోయేటువంటి వాడు వీడి సహా నేను పొందాలనుకుంటారు.
మరి కొన్ని చదువులు వేసినారంటే తల్లిదండ్రులకు పాలన చదవమని అడుగుతారు. పెళ్ళి నేను అది చదవను, ఇదే చదువుతాను అంటాడు. అది కాదమ్మా, అలా చెబుతున్నాను, నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, నేను అనేక మంది అడిగాను, కనుక్కున్నాను, కాబట్టి ఈ కోర్స్ చేయండి. లేదు లేదు, నేను ఈ కోర్సే చేస్తా అన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? వద్దంటారా? ఏం చేస్తారు? సరే అని చెప్పి ఆ కోర్సులోని ఆ బిడ్డను అభివృద్ధి చేస్తారు. అలాగే మన తండ్రి దేవదేవుడు కూడా ఆయనకి ఇష్టమా లేకపోయినా మనకి ఏది ఇష్టమో దానిలోనే మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళేటువంటి దేవుడు. అందును బట్టి ఆయనను మనము సంతోషపడాలి. ఎందుకంటే యెషయా గ్రంథము 30:18 మనం గమనిస్తే ఆయన నీ యందు దయ చూపవలనని ఎదురు చూస్తున్నాడట, నిన్ను కర్ణింపవలని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చే దేవుడు అంత మాత్రమే కాదు, కానీ ప్రేమలో ఆయన నిన్ను ఎప్పటికప్పుడు ఏం సహాయం చేయాలా, ఏ రకంగా నా బిడ్డను పైకి తీసుకురావాలని ఆలోచిస్తుంటారట. దేవుని ప్రేమ ఎప్పటికీ నీ నుండి తొలగిపోతుంది. నీవు దేవుని ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమ నీ నుంచి ఎప్పటికీ తొలగిపోదు. అదే ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్రేమ. నీవు ఎంత దుర్మార్గుడు అయినా, ఎంత దుష్టుడు అయినా, మరి ఇన్ని రకాల దుర్మార్గపు ఆలోచనతో నువ్వు జీవిస్తున్నా నీ ఆలోచన సమస్తం పెరిగినటువంటి దేవదేవుడు ఆయన ప్రేమ నుంచి నిన్ను దూరపరచుకోవడం అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. కాబట్టి మనం ఏ స్థితిలో ఆయన సన్నిధానం మనం ఉంటున్నాం, ఆయన ప్రేమ ఎల్లవేళలా మన మీద ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆయన ప్రేమ లేకపోతే ఈ లోకంలో ఒక క్షణం గడపడం కూడా సాధ్యము కాదండి. కాబట్టి ఆయన ఎల్లవేళలా ఆయన ప్రేమను నీ ఎడలుంటే నువ్వు నేను చేయగలుగుతున్నావు. యెషయా ప్రవక్త 54:18 చెప్పినట్టుగా పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లును, ఆయన కృప నిన్ను విడిచి పోదు, ఆయన నీ యందు జాలి పడుతున్నాడు. జాలి తల్లిదండ్రులకి బిడ్డల ఎడల ప్రేమతో పడి ఏముంటుందండి? జాలి ఉంటుంది కదా. కోపం వచ్చి నన్ను తిట్టిన మన బిడ్డలు ఏం చేస్తారు? జాలిగా హత్తుకుంటారు. మన పరలోక తండ్రి కూడా అంతే. అలాంటి దేవదేవుని యందు ఆయన ప్రేమను ఎప్పుడైనా మనం అనుభవించగలుగుతున్నామా? ఇది డబ్బిచ్చుకునేటువంటిది కాదు. మన స్థితిని మనం గుర్తెరిగి ఆయనలో మార్పు చెందినప్పుడు ఆయన ప్రేమ మనకు ఏమైనదో తెలియబడుతుంటుంది. కాబట్టి ప్రేమించని కూడా ఆయన అనేక వేల మిలియన్ల కొద్ది ప్రజలు ఉన్నా కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కుమార్తెగా ఆయన నామ మహిమార్థమై నీ ఏ రకంగా ముందుకి సాగుతున్నావు. ఎందుకంటే రోమా 8:30 మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవైనను రాబోయినను అవి ఏను మనం గమనిస్తే క్రీస్తు యేసునందరి ప్రేమ నుంచి తీసివేయ లేవు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను తల్లి గర్భమందు పుట్టక మునిపి గర్భంలో ఏర్పడక ముందే ఆయన శిలువలో తన రక్తాన్ని కాచి నిన్ను నన్ను ఏం కొనుక్కున్నాడు? ప్రేమలో ఆయన కొనుక్కున్నాడు. మనం వల్ల ఆయనే మనల్ని కొన్నాడు. కాబట్టి అది గుర్తెరిగి ఆయన ఇచ్చిన జీవితంలో మనం ముందుకు సాగలిగితే తప్పకుండా మన జీవితాలు ఎంతో గొప్ప దేవుని యొక్క ఐశ్వర్యానికి కారకులుగా, దేవుని యొక్క మరి ఆ యొక్క కృపకు కారకులుగా, దేవుని యొక్క ఆనందాన్ని ఎల్లవేళ మనం అనుగ్రహించగలుగుతాం. నాలుక ఎలాంటిదండి? నాలుకలో ఏమున్నది? జీవమరణాలు ఉంది. ఈ నాలుక చేసేటువంటి భయంకరమైన ఏది చేయలేదండి. ఈ నాలుక వల్లనే మానవాళ్ళు ఏమవుతుంది? అనేక రకాలైనటువంటి గొడవలు వస్తాయి. భయంకరమైన జంతువు, మనం జంతువులుగా మారట కారణం ఏది? నాలుకే. కాబట్టి మన నాలుకను మనం ఎల్లవేళ స్థుతించగలుగుతున్నామా? నా మట్టుకు నేను అనేక సార్లు చాలాసార్లు ఏమనుకుంటే దేవుడు నా ప్రేమ లేదు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, ఆయన నన్ను కరిగించలేదు, నేను ప్రార్థన చేసినా నా ప్రార్థన ఆలకించట్లేదు, ఆలకిస్తే నా స్థితి ఎందుకు ఎలా ఉంటుంది, నా కుటుంబ స్థితి ఎందుకు ఎలా ఉంటుంది అని అనుకుంటాను. కానీ అది తప్పు. ఎందుకంటే ఆయన నీ ఎన్నో ప్రేమిస్తున్నాడు కాబట్టి యు ఆర్ ఎలర్జిల్ అనేసాడు. ఆయన నిన్ను ద్వేషించట్లేదు, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ దినాన మనం ఎటువంటి మరి ఆయన దృష్టిలో మనం అనర్హులము. ఆర్ యు హోలీ స్పిరిచువల్లీ? నో. ఆత్మీయంగా మన పరిశుద్ధులన్నీ ఎవరో కాదండి. మురికి బట్టలు అంటాడు. రెక్కలు చూస్తే ఉన్న మరక పోవద్దే కానీ బట్టకి మన హృదయానికి పోదని చెప్పి అది కేవలం యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే తప్ప వేరే మార్గం లేదు.
సర్వ మానవాళికి ఉన్నది తమ పాప పరిహారార్థమై ఆయన శిలువలో బలియాగం చెంది ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమను పొందాలంటే మన యొక్క పశ్చాత్తాప హృదయం కలిగి మనం మారు మనస్సు పొందాలి. శరీరం పొందడం కాదు, మారు మనస్సు. ఎప్పుడైతే నీ మనస్సు హృదయము మార్పు చెందుదో అదే సమయంలో ఆయన ప్రేమను నీవు అనుభవించగలుగుతావు. ఆయన ప్రేమను, ఆయన సంతోషం, సమాధానం నీ జీవితంలో ఎల్లవేళ ప్రతిసారి నిన్ను నీవు చూసుకోగలుగుతావు. అటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. బికాస్ గాడ్ సో లవ్ ద వరల్డ్ హి గేవ్ హిస్ బికాజన్ సన్. ఆయన లోకమును ఎంతో ప్రేమించున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపి రాజ్యాధికారం చేయమన్నది కానీ, రాజుగా ఈ లోకాన్ని పరిపాలించమన్నది కానీ, ఒక దీనుడుగా దరిద్రుడుగా నీ కొరకు నా కొరకు శిలువ మరణాన్ని పొంది తన రక్తము ద్వారా నిన్ను పాపము నుంచి విడుదలను అనుగ్రహించాడు. అటువంటి దేవుని ఏ రకంగా సంతోష పెట్టగలుగుతాం. దేవుడు ప్రేమించాడు కాబట్టి దేవుని ప్రేమ నేను దేవుని ప్రేమ లేకపోతే నీవు దేవుని బిడ్డవు. లోకంలో ప్రతిసారి గమనించండి, మనం ఒక్క నిమిషం సంతోషంగా ఉండండి, ఎమ్మటి వస్తుంది. ఒక్క నిమిషం మీరు సంతోషంగా ఉండండి, ప్రభా ఎంత సంతోషంగా అయినా ఇదేనా నా జీవితంలో ఎంత మంచి అద్భుత కార్యం చేశావు అనగానే నీదేవో కార్యం అనే కదా. పిల్లలు ఏం చేస్తారంటే చదువుకున్నప్పుడు వారికి ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది కదా, వచ్చినప్పుడు సంతోషంగా తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చి అమ్మ నాన్న ఇదిగో మా క్లాస్లో నేనే ఫస్ట్ 85 మార్కులు వచ్చినాయి అని అనుకోండి. తల్లిదండ్రులు మొట్టమొదటి ఏం చెప్తారు? చాలామంది తల్లిదండ్రులు చెప్పండి, 85 100 కదా, 100కి 85 15 తగ్గినాయి అంటారు. అది మన సహా నైజం. కానీ మన దేవుడు అలా అంటారు, మనకి 85 వచ్చినా మంచిది, ఇంకొంచెం బాగా చదువుకో, 85 ఏం కర్మ, నీకు 100కి 100 వస్తాయి అనేటువంటి మాట చెప్పేటువంటి దేవుడు, సలహా ఇచ్చేటువంటి దేవుడు, సరిదిద్దేటువంటి దేవుడు, సంప్రదించేటువంటి దేవుడు, మన జీవితాలను సమృద్ధి ఇచ్చేటువంటి దేవుడు. అనేక సార్లు మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి మనం దేవుని మర్చిపోతాం, కానీ ఆయన నిన్ను మర్చిపోడు. మన ఇక్కట్లో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అటువంటి ప్రేమ కలిగిన దేవుని కుమార్తెగా మనం ఏ రకంగా ముందుకి సాగగలుగుతున్నాం? ఎందుకంటే ఆయన జీవితం ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనం గమనించినప్పుడు అది కొలవలేము. ఎంతని చెప్పలేదు, అపారమైనటువంటి ఆ ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమను పొందిన నీవు నేను ఏ రకంగా ఆయన యందు ఆనందించగలుగుతున్నాం? ఎందుకంటే చాలా వరకు మనకున్న అలవాటు ఏంటంటే ఏదైనా సరే డబ్బిచ్చి కొనేయాలనుకుంటాం కదండి. కానీ దేవుని దగ్గర అది సాధ్యం కాదు. నిన్ను నీవు మారు మనసు పొందు. నీ జీవితం ఏమన్నది, నీ బిడ్డల జీవితం, నీ స్థితి ఏమన్నది ఒకసారి ఆలోచించినప్పుడు ఎంత ప్రేమిస్తున్నాడు అనేది నీకు అర్థమైంది. కాబట్టి ఆ ప్రేమను పొందాలంటే ఏం చేయాలి? మన నాలుకతో ఆయనను స్తుతించాలి. ఏం చేయాలని? స్తుతించాలి. రెండోది ఆరాధించాలి. నేను అనేక సార్లు అంటాను, గంట సేపు మోకరించి ట్రైన్ చూసుకొని అలారం పెట్టుకొని అలారం మోగగానే ఏముంది, కొంతమంది ప్రార్థన చేస్తారు, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మోగంట పెట్టుకుంటారు, టైం పెట్టుకొని కళ్ళు మూసుకుంటారు, స్తోత్రం ఎప్పుడైతే ఆగమో అని కొందరు అంటారు. అంటే అలారం మోగింది కాబట్టి ఇంతసేపు నేను ప్రార్థన పట్టించుకోండి. దేవుడు హృదయ శుద్ధితో కొన్ని నిమిషాలు నువ్వు ఆయన సన్నిధానంలో నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు, ఆయన సన్నిధానంలో ఒక దినము 1000 దినాల కంటే శ్రేష్టము. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని ఈ లోక సంబంధంగా మెప్పు పొందడంలాగా నటించడం కాదు, కానీ నిన్ను నీవుగా నీకుగా నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని దృష్టిలో అర్థం ముందు మన ప్రతిబింబం ఏ రకంగా కనపడుతుండదో, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మౌనంగా కూర్చొని ప్రార్థన మనసులో నీవు మరి దేవుని వైపు లగ్నం చేసుకొని, అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది, నా స్థితి ఏంటి అన్నప్పుడు గాడ్ విల్ షో యూ అండ్ మేక్ యూ ద వేరియేషన్. ఎన్నిసార్లు ఆయన ప్రేమలో నిన్ను ఎత్తిపెట్టుకున్నాడు, ఎన్నిసార్లు కోపం వచ్చిన వాడు సంకనెత్తుకున్నాడు, ఎన్నిసార్లు ప్రమాదాల్లో పడకోకుండా ఆయన కాచి కాపాడాడు నీకు. దాన్ని బట్టి నువ్వేం చేయగలుగుతావు? ప్రభువా, నేను నీకేమిచ్చి రుణము తీర్చుకోలేను తండ్రి, కేవలము నిన్ను స్తుతించడము మాత్రమే. ఆయన కోట్లు ఇచ్చిన ఆయన ఇచ్చినప్పుడు ఈ జీవితం కూడా ఆయన ఇచ్చిన జీవితం.
కాబట్టి మనం ఆయన జయించి ఆయన్ని మెప్పు పొందలేం. కానీ మన స్థితిని మనం గుర్తెరిగి ఆయన సన్నిధానంలో ఆయన స్తుతించినప్పుడు ఆయన ప్రేమను మనము పొందుతాము. మనం ఏదో చేయాలనుకుంటామండి, ఏది చేయలేము. అవునా కదా? ఏదో చేయాలనుకుంటాం. చాలా వరకు మన జీవితంలో ఇది కళలు కంటాం కదా, డే డ్రీమ్స్ కూడా కంటారు కొంతమంది. పగలపూట కూడా ఒక నిద్ర తీస్తారు, నిద్రలో మంచి కళ కంటారు, అదే నిజం అనుకుంటారు. మన క్రైస్తవ కుటుంబాలు కూడా ఇప్పుడు నాకు తెలిసి ఉందంటే నిద్రలో జీవిస్తుంది. మామూలు నిద్ర కాదు, మత్తు, మహామత్తులో ఉంటున్నారు. ఎందుకంటే సాతాను దేవుని ప్రేమను గుర్తించలే పని చేస్తున్నది. లోకం బహు భయంకరంగా అనేక మంది క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు మరి అనేక మంది చేత హింసించబడుతుంది, కోతకు వస్తున్నారు, మరణ చంపివేస్తున్నారు. అయినా నీవు నేను ఇంకా ఈ లోకంలో ఒక క్రైస్తవులు అంటే ఆయన ప్రేమ, ఆయన కాపుదల మన ఎడల ఉంది కాబట్టి మనం జీవించగలుగుతున్నాం. కాబట్టి ఆయన ప్రేమను మనం ఎడపరచాలంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మన పాపాలను మనం ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో ఒప్పుకుంటామో ఆయన మన మానసిక గాయాలైన మొట్టమొదటిగా మనసు సంతోషంగా ఉందనుకోండి, శరీరం సంతోషంగా ఉంటే సహకరిస్తుందా లేదా? నా మనస్సు నేను నడవగలను అనుకున్నప్పుడే నా శరీరం నడుచును. కానీ నా మనస్సు నడవలేనప్పుడు శరీరం చేస్తే నడవగలి కూడా నడవలేదు. ఇది ఎక్కువగా మంచం మీద పొద్దున్నే లేచేటప్పుడు వస్తుందండి చాలా మందికి. అవునా? ఉదయం పూట ఉద్యోగానికి వెళ్ళాలనుకోండి, అప్పుడేమది 4 గంటల నుంచే అలారం పెట్టుకుంటారు. అమ్మ ఇంకా 4 అయింది కదా, ఇంకొక అరగంట పడుకుందాం, అమ్మ ఇంకా 5 అయింది కదా, ఇంకొక అరగంట పడుతుంది, అప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ఇది కాదు. కానీ ఇక్కడ ఆయన మానసిక గాయాలను స్వస్థపరుస్తాడంటే నీవు ఎప్పుడైతే నీవు ఆయన సమర్పించుకుంటావో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. And the child was taken care by the parents and the mother the same way the God will take care of you. ఒక చిన్న పసిబిడ్డను తల్లి ఏ రకంగా సాకుతుందో అదేవిధంగా నిన్ను ప్రతిరోజు ఆయన సన్నిధానం ఆయనకి ఏం చేయాలి, నువ్వు సమర్పించుకో. నువ్వు నాకు ఇచ్చావు, నన్ను నువ్వు ఇదిగో ప్రభా, నువ్వు ఈ దినాన్ని బట్టి ఉన్నారు, నేను కుమార్తెగా ఈరోజు నీ నామానికి మహిమ తెచ్చేటువంటి అవకాశం అంటే ఆయన నామానికి అవమానం తెచ్చేవాళ్ళకున్నా కానీ ఆయన నామానికి మహిమ తెచ్చేది. కానీ ఆయన నిన్ను ఉంచుకుంటే ఈ లవ్స్ ఆయన ఎంతగా ప్రేమిస్తుంటే నీ తల్లిదండ్రులు నీకు ప్రేమించడం లేదు, కానీ నీ బిడ్డను ప్రేమిస్తున్నా లేదు, కానీ నిన్ను నువ్వు ప్రేమిస్తున్నా లేదు, కానీ నిన్ను అంతగా ప్రేమించేటువంటి దేవుని ప్రేమను నీవు పొందాలి. ఎందుకంటే జగత్ పునాది బరకు మునిపోయి ఆయన క్రీస్తు ప్రేమలో మనను ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఎవరు ప్రేమించారండి? ఆయన ప్రేమించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ప్రేమను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంగీకరించకపోయినా ఆయన ప్రేమలో మార్పు లేదు, రాదు. మార్పు లేని దేవుడు, నీవు నేను నమ్మిన దేవుడు. అటువంటి దేవదేవుడు మనం ఆయన సంతోషంగా పెడుతున్నామా? అనేక సమస్యలు వస్తుంటాయి. అనేకసార్లు నా భార్య అంటుంది, ఎప్పటికప్పుడు నేను చాలా కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతుంది. అవునా కదా? మన మనుషులు, ఆయన దేవుడు కాదు. ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోయి ఇంటికి వచ్చి చిచి ఇది ఒక జీవితంలో 2 సంవత్సరాల నుంచి నా జీవితం ఒక ఆనందం లేదా జీవితం అన్నప్పుడు నా భార్య ఎప్పుడేమంటే దేవుడు ఉన్నాడు కదండి, ఇప్పుడు దాకా కాచకపోతే దేవుడు ఇంకా ఉన్నాడు కదా. ఎందుకంటే నిజమే, అనేక సార్లు అనేక ఒత్తిడిలో దేవుని కూడా ద్వేషిస్తాం, దేవుని కూడా దూషిస్తాం. కానీ మన దేవుడు ప్రేమస్వరూపి, ద్వేషించేటువంటి వారు కాదు, దూషించేటువంటి వారు కాదు, పోరాడేటువంటి వారు కాదు. కానీ పసిబిడ్డను ఏ రకంగా తల్లిదండ్రులు సంకనించుకుంటారో అట్టి విధంగా నన్ను ఆయన సంకనించుకొని మనను ఆనందింపజేస్తున్నాను, సంతోషింపజేస్తున్నటువంటి దేవుడిని మనం ఏ రకంగా నామానికి మేము తీసుకురాగలుగుతున్నాం. ఏదో గొప్ప గొప్ప కార్యక్రమం అనట్లేదు, కానీ నీవుగా ఉదయశుద్ధితో అన్ని చేయాలి, స్తుతించాలి. అది కష్టమైనా నష్టమైనా నువ్వు స్థుతి కలిగినప్పుడు నీ స్థుతి, నీ నాలుక, నీ స్వరం ఆయన ఎప్పుడైతే స్థుతి చేస్తావో నీ సమస్తము మార్చగలిగిన దేవదేవుడు నీకు నాకు అందరికీ ఉన్నారు. కాబట్టి ఆ దేవుడు ఆ దేవుడు మనం ప్రేమించాడు. మనం ఆయన ప్రేమ ముందుకు సాగడం అనేక ఒళ్ళుకు పీల్చి ఆయన నిన్ను కాచి కాపాడి ఆస్వాదించిన గాక, తెలిసిన వారికి తెలిసిన గాక.